Welcome to Special Drive. తెలంగాణ రాజధాని నగరంలో డ్రగ్స్ ముఠాలపై పోలీసులు దృష్టి సారించారు. డ్రగ్స్ ముఠాలకు హెచ్చరిక జారీ చేశారు హైదరాబాద్ నగర పోలీస్ కొత్త బాస్. ఇప్పటి వరకు డ్రగ్స్ కు డెన్ గా ఉన్న హైదరాబాద్ ను డ్రగ్స్ రహిత నగరంగా చేస్తామని ప్రకటించారు. వచ్చి రాగానే పోలీస్ బాస్ డ్రగ్స్ పై మాట్లాడడం సర్వత్రా చర్చనీయాంశమైంది. హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారిందని చెప్పకనే చెప్పారు సిపి శ్రీనివాస్ రెడ్డి. ఒకవేళ నిజమే అనుకుంటే దాన్ని రూపుమాపడం ఎలా? ఇన్ని రోజులు కానిది ఇప్పుడెలా అవుతుందని అంతా చర్చించుకుంటున్నారు. తెలంగాణ రాజధాని నగరంలో డ్రగ్స్ ముఠాలపై పోలీసులు దృష్టి సారించారు. డ్రగ్స్ ముఠాలకు హెచ్చరిక జారీ చేశారు హైదరాబాద్ నగర పోలీస్ కొత్త బాస్. ఇప్పటి వరకు డ్రగ్స్ కు డెన్ గా ఉన్న హైదరాబాద్ ను డ్రగ్స్ రహిత నగరంగా చేస్తామని ప్రకటించారు. వచ్చి రాగానే పోలీస్ బాస్ డ్రగ్స్ పై మాట్లాడడం సర్వత్రా చర్చనీయాంశమైంది. హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారిందని చెప్పకనే చెప్పారు సిపి శ్రీనివాస్ రెడ్డి. ఒకవేళ నిజమే అనుకుంటే దాన్ని రూపుమాపడం ఎలా? ఇన్ని రోజులు కానిది ఇప్పుడెలా అవుతుందని అంతా చర్చించుకుంటున్నారు. హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారిందని చెప్పారు సిపి శ్రీనివాస్ రెడ్డి. మరి ఒకవేళ నిజమే అనుకుంటే దాన్ని రూపుమాపడం ఎలా? ఇన్ని రోజులు కానిది ఇప్పుడు ఎలా అవుతుంది అని అందరూ చర్చించుకుంటున్నారు. మరి దీని గురించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. ప్రతిభ, అయితే హైదరాబాద్ డ్రగ్స్కు అడ్డగా మారిందనే చెప్పాలి. అయితే గతంలో కూడా ఈ యొక్క డ్రగ్స్ను కంట్రోల్ చేసే విధంగా అయితే అక్కడ ఏదైతే మన కమాండ్ కంట్రోల్ ఉందో ఆ యొక్క కమాండ్ కంట్రోల్ లోపల నార్కోటిక్ విభాగం అని స్పెషల్గా ఒక ఫోర్స్ని స్టార్ట్ చేశారు. అప్పుడు గతంలో ఉన్నటువంటి సిపి, హైదరాబాద్ సిపి ఎవరైతే ఉన్నారో ఆనంద్, దానికి బాధ్యత వహిస్తూ అయితే ఈ యొక్క టీంని ఏర్పాటు చేసేసి డ్రగ్స్ను ఎక్కడికక్కడ హైదరాబాద్లో డ్రగ్స్ను కంట్రోల్గా చేస్తూ ఉన్నప్పటికీ అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కొత్త ప్రభుత్వంలో కూడా హైదరాబాద్ని డ్రగ్స్ రహితంగా మారుస్తామని, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా డ్రగ్స్ కనిపించొద్దు, దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ఉండాలంటూ సీఎం అయితే రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అదే క్రమం లోపల అయితే ఈ యొక్క దానిపైన సమీక్ష కూడా, పోలీస్ వ్యవస్థ పైన సమీక్ష కూడా నిర్వహించారు. అటువంటి క్రమం లోపల హైదరాబాద్లో అయితే తీగ లాగితే డొంక కదిలినట్టు ఎక్కడ చూసినా డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతున్న తరుణం లోపల అయితే ఈ విధంగా ఎక్కడ చూసినా కానీ హైదరాబాద్లో ఎక్కడ కూడా డ్రగ్స్, హైదరాబాద్ని కాదు టోటల్గా తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ని కంట్రోల్ చేసే విధంగా అయితే ఒక బ్యూరోనే ఏర్పాటు చేశారు. ఒక సపరేట్గా ఒక బ్యూరోని ఏర్పాటు చేశారు. దానికి ఇంతకు ముందు అయితే ఎన్నికల ముందు ఎవరైతే సిపిగా వ్యవహరించారో సందీప్ శాండిల్లా, హైదరాబాద్ సిపిగా వ్యవహరించినటువంటి సందీప్ శాండిల్లా ఇప్పుడు ఈ యొక్క డ్రగ్స్ ఏదైతే ఉందో నార్కోటిక్ బ్యూరో చీఫ్గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన నేతృత్వంలో ఆయన యొక్క బృందం లోపల టోటల్గా ఈ యొక్క డ్రగ్స్ మాఫియాని అంతమొందించే విధంగా అయితే పావులు కదులుతున్నారు. అయితే నూతనంగా చార్జ్ తీసుకున్నటువంటి హైదరాబాద్ సిపిగా నూతనంగా నిన్ననే చార్జ్ తీసుకున్నటువంటి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అయితే ఇదే దానిపైన డ్రగ్స్ మాఫియా పైన నిన్న ఒక సమీక్ష కూడా చేశారు. సమీక్ష చేసేసి అయితే ఎవరైతే సినీ తారాలు, అయితే గతంలో మనం చూసుకున్నాం చాలామంది సినీ హీరోలు కానీ సినీ హీరోయిన్లు కానీ డ్రగ్స్తో సంబంధం ఉన్నటువంటి వారిని అందరినీ కూడా టోటల్గా ఇక్కడ విచారించడం కూడా జరిగింది. వాళ్ళతో సిట్ బృందం ఏర్పాటు చేశారు. సిట్ బృందం ఏర్పాటు చేసి గతంలో అనేక దుమారం కూడా రేపిందనే చెప్పాలి. అయితే వీళ్ళందరినీ కూడా ఒక వార్నింగ్ లాంటి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేసినా లేదంటే డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే వారిపైన కఠినంగా ఉంటాయంటూ కూడా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే రేవంత్ రెడ్డి గారు
అయితే డ్రగ్స్ మాఫియా హైదరాబాద్లో విస్తరిస్తున్న తరుణంలో ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే విధంగా అయితే ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి కొత్తగా వచ్చినటువంటి ఎవరైతే హైదరాబాద్ సిపి ఉన్నారో సిపి కూడా దానిపైన దృష్టి పెట్టడం జరిగింది. సందీప్ శాండిల్య నార్కోటిక్ బ్యూరో కూడా ఈ దానిపైన దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటికే ఏవైతే పబ్లు ఉన్నాయో పబ్బులు కానీ హైదరాబాద్లో బడా హోటల్స్ కానీ రాజకీయ పార్టీలు కానీ అయితే ఏవైతే ఉన్నాయో వాటికి అన్నింటికి స్ట్రిక్ట్లీ ఆర్డర్స్ కూడా వెళ్ళాయని తెలుస్తుంది. ఎవరు కూడా పబ్లో కానీ డ్రగ్స్ సరఫరా చేసి రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.